మనము ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ 2 గ్లాసులు వేసుకున్నాను అనమాట. ఇలా గిన్నెలో వేసుకొని ఫుల్ ఇలా డ్రైగా రోస్ట్ చేస్తే తర్వాత ఇలా వేయించుకోవాలి. డ్రైగా వేయించి కొంచెం కలర్ చేంజ్ చేసే వరకు ఎక్కువ మంటలో వేయించుకోకుండా లైట్ మంటలో వేయించుకొనేసి ఆనియన్స్ అదే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, బీన్స్, మన దగ్గర ఏమేమి వెజిటేబుల్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం అల్లం ముక్క, 1 టమాటా అన్నీ వేసి అక్కడ కట్ చేసి పెట్టుకున్న పొట్టు పక్కన తీసి పెట్టాను. ఇది వేయించుకుంటున్నా. ఇలా వేయించి డ్రైగా రోస్ట్ చేసి లైట్గా ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ వద్దు. ఏగాక ఇందులో కొంచెం తీసి పక్కన పెట్టుకున్న వేయించింది తర్వాత ఇందులో కొంచెం ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర పోసులు, తర్వాత ఆవాలు, సాసువలు కొంచెము ఇలా వేగుతూ ఉండగానే చిటపట ఉంటాయి కదా, చిటపట అన్నప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసి చూడండి చేంజ్ వస్తుంది. అలా చిటపట అవ్వగానే వేరే 30 గిన్నెలు ఎందుకు మార్చుకోవాలి, వేయించాలి, అది తీసుకోవాలి, ఇది వేయించుకోవాలి అని మార్చకుండా డైరెక్ట్ నేను ఇలానే వేస్తున్నాను అన్నమాట. తర్వాత చిటపట అనడం స్టార్ట్ అయింది, వేసాను. ఇలా ప్లేట్ మూసి పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక వాటర్ అన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో నాకు ముద్దగా కావాలి కాబట్టి నేను ఈ గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ తీసుకున్నా. బీన్స్ కొన్ని వేస్తున్నా, నా దగ్గర తరకారీ ఏం లేదు అందుకనేసి టమాటా బీన్స్ వేస్తున్నా. ఇది వేగాక కొంచెం ఇవి వేసేసుకున్నా. సరిపడేంత ఉప్పు, లైట్గా పసుపు, ఇందాక ఇందులో ఉన్న వాటర్ దీంట్లోకి వేసేసా అనమాట. ఇది కొంచెం మరగనివ్వాలి. మరగనిచ్చేంత వరకు కొద్దిసేపు మూట పెట్టుకున్నాం, తొందరగా మరుగుతుంది. చూడండి మసులుతోంది కదా. ఇందులోకి ఈ రవ్వ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ వేసి నీట్గా కలబెట్టుకోవాలి. మనం ఇలా ఉడికే టయానికి కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం మంట సిమ్లో పెట్టుకోవాలి. సో హ్యాపీగా